ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకు ఒక ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఆ మ్యాట్రిక్స్ వచ్చేసి ఇర్రెడ్యూసిబులా కాదా అని చెక్ చేయాలి, మరియు రెగ్యులరా ఎర్గార్డింగ్ అని చెక్ చేయాలి. ఫస్ట్ ఇర్రెడ్యూసిబుల్ కావాలంటే పీ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అన్ని ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ 0 ఉంటే అప్పుడు పీ అనేది ఇర్రెడ్యూసిబుల్. పీ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసినాక పీ స్క్వేర్లో వాల్యూస్ లెస్ దాన్ 0 ఉంటే అప్పుడు పీ అనేది నాట్ ఇర్రెడ్యూసిబుల్. తర్వాత రెగ్యులర్కి వచ్చేసి పీ స్క్వేర్ కనుక్కున్న తర్వాత పీ స్క్వేర్లో ఉన్న వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ఉంటే అదొక రెగ్యులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఒకవేళ పీ స్క్వేర్లో ఉన్న వాల్యూస్ వచ్చేసి నెగిటివ్లో ఉంటే అది నాట్ రెగ్యులర్ మ్యాట్రిక్స్. ఒకవేళ రెగ్యులర్ మ్యాట్రిక్స్ అయితే ఎర్గార్డింగ్ కూడా అవుతుంది. సొల్యూషన్లోకి వస్తే ఫస్ట్ ఇచ్చిన ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అనేది రాసుకుంటాము. మనం పీ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. పీ స్క్వేర్ ఎలా రాయొచ్చు అంటే పీ ఇంటూ పీ రాయొచ్చు. ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ రాస్తాము. మనము క్యాషియో యూజ్ చేసి మల్టిప్లై చేస్తాము. ఫస్ట్ ఆన్ ప్రెస్ చేయండి, తర్వాత మోడ్ సెటప్ ప్రెస్ చేయండి, తర్వాత మ్యాట్రిక్స్ అని ఉంటుంది 6, తర్వాత మ్యాట్రిక్స్ ఏ ప్రెస్ చేయండి, తర్వాత 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మనం 1 ప్రెస్ చేస్తాము. నెక్స్ట్ వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తాము. 0.3, 0.7, 0, తర్వాత 0.1, తర్వాత 0.4, తర్వాత 0.5, తర్వాత 0, తర్వాత 0.2, తర్వాత 0.8. నెక్స్ట్ అన్ని వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ప్రెస్ చేసి 4 ప్రెస్ చేయండి. నెక్స్ట్ డేటా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ బి మల్టిప్లై చేయాలి అంటే మ్యాట్రిక్స్ బి సెలెక్ట్ చేసుకుంటాను 2. ఇక్కడ కూడా 3/3 మ్యాట్రిక్సే కాబట్టి 1 ప్రెస్ చేసా. నెక్స్ట్ వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తాం. 0.3, 0.7, 0, నెక్స్ట్ 0.1, నెక్స్ట్ 0.4, నెక్స్ట్ 0.5, నెక్స్ట్ 0, తర్వాత 0.2, లాస్ట్ 0.8. ఇవన్నీ వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ఏసీ ప్రెస్ చేయండి. తర్వాత షిఫ్ట్ ప్రెస్ చేసి 4 ప్రెస్ చేసి మ్యాట్రిక్స్ ఏ ఇంటూ షిఫ్ట్ మళ్ళీ మ్యాట్రిక్స్ అంటే 4 ప్రెస్ చేసి మ్యాట్రిక్స్ బి మళ్ళీ 4 ప్రెస్ చేయండి. అప్పుడు మనకు వాల్యూ వస్తుంది. మ్యాట్రిక్స్ వాల్యూ 0.16, 0.49, 0.35, 0.07, 0.33, 0.6, 0.02, 0.24, 0.74. అది పీ స్క్వేర్ వాల్యూస్. ఇక్కడ పీ స్క్వేర్ వాల్యూస్ వచ్చేసి గ్రేటర్ దాన్ 0 ఉన్నాయి కాబట్టి మనకు పీ వచ్చేసి ఇర్రెడ్యూసిబుల్. నెక్స్ట్ మనము రెగ్యులర్ మ్యాట్రిక్స్ చెక్ చేయాలి అంటే ఇక్కడ పీ స్క్వేర్ వాల్యూస్ వచ్చేసి అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్స్ వచ్చేసి రెగ్యులర్ మ్యాట్రిక్స్. తర్వాత ఏవైతే రెగ్యులర్ మ్యాట్రిక్స్ అవుతావో అవి ఎర్గార్డింగ్ కూడా అవుతాయి కాబట్టి ఇచ్చిన మార్కో చైన్ అనేది రెగ్యులర్ మరియు ఎర్గార్డింగ్.